కనకదారాసోం హే శంకరాచార్య నిర్మితం త్రిసంధ్యం హే పడే నిత్యం స కుబేర సమో భవేత్. కనకదారా సూత్రం 3 పూట్లా పడిస్తే కుబేర సమానులు అవుతారట. అయినా సరే ఈ ధనధాన్యాలు బంగారము కుబేర్లాగా అయిపోవటాలు, సంపద విపరీతంగా పెరిగిపోవటాలు అనే దానికి పాకులాడితే మాత్రం వేరేది లేకుండా అదృష్టంతో అవన్నీ వస్తచ్చు, కానీ జన్మ మాత్రం సార్థకం కాదు. జన్మ సార్థకం అవ్వాలంటే ఓన్లీ ఆత్మసాక్షాత్కారం, దైవాన్ని పొందడం, ఆత్మజ్ఞానం తెచ్చుకోవడం. అంత బంగారు ఉసిరిగాల్ని వర్షించే అంత గొప్ప మహత్వం ఉన్న వాళ్ళు మరి ఆ మహత్యాన్ని ఉపయోగించి భోగభాగ్యాలు ఎందుకు అనుభవించుకోరా? కేవలం భిక్షాటన చేస్తూ దైవ సాధనలో ఆధ్యాత్మిక జ్ఞానం పొందడం ఎందుకు చేశారు? ఎందుకంటే వాళ్ళకి ఆత్మజ్ఞానం ఉంది, తెలుసు జన్మలు ఎందుకు వస్తాయో, దాన్ని ఎలా సార్థకం చేసుకోవాలో, మళ్ళీ జన్మ లేకుండా ఎలా చేసుకోవాలో, లేదా జన్మ ఉంటే మళ్ళీ పూర్తి ఎప్పుడు దైవం పలికితే అప్పుడు ఆ దైవం వచ్చేంత శక్తితో, అంత జ్ఞానంతో మళ్ళీ జన్మ రావాలను, ఇలా ఇందుకోసం జీవితాన్ని ఉపయోగించుకున్నారు. ఎవరైతే మనకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచారో, ఎవరైతే దైవాన్ని దగ్గర చేయడానికి సాధనలు మనకు అందించారో వాళ్ళందరూ అలా చేశారు. వాళ్ళ జీవితాన్ని అలా మలుచుకొని ఆ జీవితాన్ని అందుకే అంకితం చేశారు. ఈ మధ్యలో మామూలు పండితులు ఏం చేశారంటే అసలైన దాన్ని వదిలేసి, ఇదిగో మీరు ఈ మంత్రం వలన ఇది పొందుతారు, ఈ సాధనం ఇది పొందుతారు, ఆస్తులు పొందుతారు, భూములు పొందుతారు, ధనం పొందుతారు అని మాత్రం చెప్పి జీవిత లక్ష్యమైన ఆత్మశాస్త్రాన్ని మాత్రం మార్గం ఏంటనేదాన్ని చెప్పడం వదిలేశారు కొందరు పండితులు. అందరూ అట్లా నేను కొందరు. నన్ను అడగవచ్చు, మరి మీరు కూడా అప్పుడప్పుడు చెప్తున్నారు కదా సంతానానికి ఇదని, ఉద్యోగానికి ఇదని, ఆస్తికి ఇదని. అంటే దాన్ని కూడా నేను ఆల్రెడీ చెప్పాను. అంటే ఇక మరీ మనసు ప్రశాంతత లేదు, ఏకాగ్రత లేదు, ఒక పక్క ఆకలి తప్పులతో ఉంటే, దరిద్రంతో ఉంటే అప్పుడు మా మనసు ఎక్కడ కుదిరిద్ది, ఎక్కడ సహకరించిద్ది, శరీరం ఎక్కడ సహకరిద్ది ఈ సాధనకి అని వాపోతుంటారు. కాబట్టి సరే వాటిని పొందడానికి ఇదిగో ఇది చేయండి, కానీ తప్పనిసరిగా మీరు వాటిని పొందిన తర్వాత జీవితాంతం మళ్ళీ ఇంకా పొందాలని వాటికే తప్పించకుండా అది పొందేట్టుగా మీరు ప్రార్థిస్తూ అవి మీకు దక్కిన తర్వాత ఆ కృతజ్ఞతతో ముందే సంకల్పం చేసుకోండి. అవి మేము పొందిన తర్వాత కేవలం ఇదే మా జీవిత లక్ష్యంగా కాకుండా దైవ సాధన లక్ష్యంగా చేసుకుంటాము, దైవానికి దగ్గర అవ్వడానికి లక్ష్యంగా చేసుకుంటాము. ఇక ఎంత మేము పొందడానికి కారణం భగవంతుడు కాబట్టి ఆ భగవంతుడికి ఇష్టమైన జీవితాన్ని గడుపుతాము. అలానే మరొకరికి సహాయం చేసే శక్తి వచ్చిన తర్వాత అది కూడా మొదలు పెడతాము. ఇలా మీరు మనసులో మీ భావాలను భగవంతుడికి చెప్పుకొని అప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు పొందుతారు. ధనమైన, భూములైన, ఉద్యోగమైన, ప్రశాంతత అయినా, వివాహమైన, సంతానమైన, ఏదైనా సరే అలా పొందుతారు. కోరికలు ఎలా కోరాలి, సంకల్పాలు ఎలా చేసుకోవాలి అది కూడా తెలియాలి. తెలియకుండా కేవలం మంత్రాలు, పాటలు, ధ్యానం చేస్తున్నాం అంటే కాదు. కోరికలను ఎలా భగవంతుని కోరుకోవాలి, ఆ కోరుకున్నప్పుడు మనకి ఇచ్చినప్పుడు పరిహారంగా మనం ఏ లక్ష్యాన్ని పెట్టుకున్నామని భగవంతుని తెలియజేయాలి. తెలియజేసిన దాన్ని బట్టి మనకున్న భావాలను బట్టి అప్పుడు మన కోరుకున్న కోరికలు నెరవేరే విధంగా భగవంతుడు చేస్తాడు. దైవాన్ని వదిలేసి, ఆత్మజ్ఞానాన్ని వదిలేసి, జీవిత సార్థకం ఏంటో దాన్ని తెలుసుకోకుండా దాన్ని వదిలేసి ఓన్లీ భౌతిక సుఖాలకు కోరుకునే వాళ్ళని మాత్రం మహాగురువులైనా భగవంతుడైనా హర్షించడు. ఇది పూర్తిగా నేను తెలుసుకున్న విషయము. అలానే అనుభవపూర్వకంగా తిరిగలక కానీ ప్రాక్టికల్గా కానీ అనుభవపూర్వకంగా నాకు జరిగిన విషయం. అందుకనే నేను ఎప్పుడు చెప్పినా దీన్ని అంత గట్టిగా గంటపదంగా చెప్తూనే ఉంటాను. ఈ విషయం అందరూ అర్థం చేసుకోవాలి.